గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పేరు మాలిని. వయసు ఎంత? 22. ఏ ఊరు? విజయవాడ. అక్యూజ్డ్ ఈజ్ కన్విక్టెడ్. బెయిల్ చాలా కష్టం. మీరు? షాల్ని, మాలిని సిస్టర్. ఈయన దీపక్ నా ఫ్రెండ్. ఓ చూడమ్మా, నాకు తెలిసినంత వరకు బెయిల్ చాలా కష్టం, ఇంపాసిబుల్. ఏదైనా ఒక దారి ఉంటుంది కదా, ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. నేనేం చేయగలనమ్మా? ఇది ఎన్డీపీఎస్ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985, డ్రగ్స్కి సంబంధించింది. డ్రగ్సా? ఈ పిల్ల కోర్టులో నోరు తెరవలేదు, వాదించడానికి లాయర్ కూడా లేడు. ఇప్పుడు మీరు వచ్చారు, నాకేం అర్థం కావట్లేదు. చూడమ్మా, జైలు అంటే సినిమాలు డ్రామాలలా కామెడీ మ్యాటర్ కాదు. ఏయ్, నువ్వు అక్కడ కూర్చో, మీరు రండి. మేడం, ముందు మీరిద్దరూ అటెళ్ళి నిలబడండి. పేరు? నిన్నే. పేరేంటి? మాలిని. అబ్బ పేరు తెలీదా? కృష్ణమూర్తి. మాలిని కృష్ణమూర్తి. నీ పేరు? ఎలిజబెత్ విన్సెంట్. ఇద్దరిని చెక్ చేయండి. అక్కడికి వెళ్ళు. షర్ట్ తీ, వెళ్ళు. షర్ట్ ఇప్పండి. ఓయ్, ప్యాంటు కూడా ఇప్పాలి. ఇప్పండి. ఇట్ట కూర్చోవాలా? ఇట్ట 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 కూర్చోవాలి. అర్థమైంది, అర్థమైంది. నర్సే కదా, పంపిస్తాను. రండి రండి, వెళ్ళండి. నర్స్ ట్రైనింగ్ అని వచ్చావు, నర్సే కదా? ఏ ఆసుపత్రి? డబ్ల్యూఎంసీ. ఎన్ని సంవత్సరాలు సర్వీస్? 2 సంవత్సరాలు. గుడ్. దీన్ని జానకి సెల్కి తీసుకెళ్ళు. ఏయ్ చూడు, జానకి పెద్ద రౌడీ, ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు. పైగా తను కడుపుతో ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి? పో. గమనండి, చూడు, మాట్లాడుకుంటూ పోతుంది. సుజాత, గమనండు. పేరేంటి?
ఇది 5వ సారి నేను మిమ్మల్ని కలవడం. మీ వీసా పేపర్స్ మాత్రమే మేము ఇక్కడ డీల్ చేయట్లే. మీకు మంచి మార్కులు ఎక్స్పీరియన్స్ ఉండి కూడా వీసా ఎందుకు రావట్లేదు? చూడండి, పాస్పోర్ట్లో మాలిని, సర్టిఫికెట్స్లో మాలిని కృష్ణమూర్తి, ఇంకా 2-3 చోట్ల మాలినిలో 2 ఐలు ఉన్నాయి. అదేంటి న్యూమరాలజీయా? మీరు అందంగా నవ్వినంత మాత్రాన వీసా ఇచ్చారు కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్. ఐమ్ సో సారీ. ఓ మై గాడ్, వాట్ హ్యాపెండ్ హియర్? సార్ ఏమైంది? మెల్లగా చూసి లోపల తీసుకురండి ప్లీజ్. మై గాడ్. Are you a nurse by any chance? ఎస్ సార్. Oh. నథింగ్ టు వరీ సార్. బ్లీడింగ్ మొత్తం స్టాప్ అయింది. బాగున్నారు. బ్రోకర్ డీల్ కోసం వచ్చాను. బ్రోకర్ని వస్తే పోతున్నాను. ఐమ్ రియలీ సారీ అగైన్ సార్. సారీ అంతేమొద్దు. మీదేవరు? విజయవాడ. సూపర్. అయితే విజయవాడ స్టైల్లో గోంగూర చికెన్ వండి నన్ను ఇంటికి భోజనానికి పిలువు, అప్పుడు ఆలోచిస్తాను. ముక్కుతో మాట్లాడుతున్నాను, అర్థమవుతుందా? విజయవాడ స్టైల్లో గోంగూర చికెన్ పెట్టు, పంగనామాలు పెట్టకు. ఓకే, నేను వెళ్ళేస్తాను. నీ పేరేమన్నావు? మాలిని సార్. ఓ, ఆహా. రాహుకాలంలో వచ్చినట్టున్నాను. రేపు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. ఐఎమ్ సో సారీ. అయినా మై బాస్ పెద్ద సోషలైట్, నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయన సింపుల్గా ప్లాస్టర్ పెట్టుకోమానండి, చాలా లక్షణంగా ఉంది ముగ్గు మీద. సార్ పిల్లవనా? మీరే చెప్పండి. ఏమైంది? ఏమన్నా కావాలా? నా ప్రశ్నకి బదులు కావాలి. అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు? ఇదిగో నీకు మంచి డీల్ చెప్తా. గుంటూరులో నాకు 3 బెడ్రూమ్ హౌస్ ఉంది. అది అదికిచ్చాననుకో, ఐఓబిలో కొన్ని లక్షల డిపాజిట్ ఉంది. ఇది చాలదా మన ఇద్దరికి? నీకు సీక్రెట్ చెప్పనా? ఈ విషయాలేవి మా అబ్బాయిలకి చెప్పక్కర్లా. సరే. విజిటింగ్ ఆజ్ అయిపోయింది. లాయర్ గారు, ఇక మీరు వెళ్ళరండి. నేను మాలిన్తో డిస్కస్ చేసిన ఏ విషయం ఇంట్లో చెప్పద్దు. ఏం మాట్లాడారు? ఏం వినలేదే. సంతోషం. ఇక వెళ్ళరండి, ఫోన్లో డీటెయిల్స్ చెప్తా. ఓకే, టేక్ కేర్. అది కూడా పట్టుకోండి. హాయ్. ఏంటి ఈ అవతారం? జుట్టేమైంది? 4 ఇయర్స్గా హైదరాబాద్లో ఉన్న నేనే ఇలా ఉన్నాను, వైజాగ్లో ఉన్న నీకేంటి స్టైలు? హలో, ఏంటి వైజాగ్ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావు? ఇవాళ హైదరాబాద్తో ఈక్వల్గా స్టైల్లో ఉన్న సిటీ వైజాగ్. ఏంటే హైదరాబాద్ వైజాగ్ మాత్రమేనా స్టైలు? కొచ్చిన్ ఏ పాపం చేసింది? గంగేలా కల్పిస్తారా? కొచ్చిన్ లో ఎంత ఒక స్టైలు, ఎంత ఒక పోస్. దీనికే భయపడితే ఇంకొక బాంబు ఉంది చూడండి. ఇదే మాట్లాడుతుంది. దీపు, దీప్. తప్పకండి రారా. ఎవ్రీవన్, దిస్ ఇస్ దీపక్. హాయ్. నా బాయ్ ఫ్రెండ్. నేను ఒప్పుకోను, బాయ్ ఫ్రెండ్ అంట. గుండమ్మా అక్కడే ఉండు. వస్తే మాలు అది వచ్చింది. ఎవరు? ఈ మనిషికి అన్నీ కావాలి. నా చెల్లెలు సార్. చూడడానికి అక్కలాగా ఉంటుంది. నీకు మళ్ళీ నాలాగనా? హలో, నర్సులందరినీ సిస్టర్ అనేగా పిలుస్తారు. సిస్టర్ అంటే అక్కే కదా. చెల్లెలని కూడా అనొచ్చు. ఏంటే ఊరుకునేది? తులసి నీళ్ళు పక్కన పెట్టుకున్న ముసలోడు వీడేంటి నన్ను చూసి అక్క అంటున్నాడు? అమ్మాలు, నన్ను చూస్తే ముసలిదానిగా కనపడుతున్నానా? పొద్దునే కదా డై వేసుకుని వచ్చాను.
తను ఊరికే ఆట పట్టిస్తుంది, మీరే అనుకోకండి, నేను పిలుస్తా. కానీ దానికి కొంచెం నోరు ఎక్కువ. పర్వాలేదు పిల్లమ్మ, నేను చూసుకుంటాను. అమ్మాయిని పిలు. శాలిని రా. ఆ ముసలోడు జొల్లు పడితే జాగ్రత్త. సార్ ఇదే నా చెల్లి శాలిని. వై యు ఆర్ సిట్టింగ్ అవుట్ సైడ్? డోంట్ యు వాంట్ టు మీట్ దిస్ హ్యాండ్సమ్ గై? ఐ ఆమ్ విశ్వనాథం. ఓ నైస్ మీటింగ్ యూ హ్యాండ్సమ్. ఎందుకు టవల్? సొల్లు ఎక్కువగా కారితే సొక్క తడిసిపోతుంది, అందుకే. చాలా థ్యాంక్స్ సిస్టర్. చాలు. చెప్పండి హ్యాండ్సమ్. నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటి హ్యాండ్సమ్? మీ అక్కకి నా పర్సనాలిటీ గురించి చెప్పి నా ప్రపోజల్ ఓకే చేయించు. ప్రపోజ్ చేస్తారా? అదిరింది బాబు, అదిరింది. ఏ నాకేం తక్కువ? చాచా మీకేం తక్కువ లేదు. షుగర్ 240, బీపీ 160/100, కొవ్వు. నాకు తెలుసు. చాలు. నాది ఒక చిన్న సమస్యమ్మా. ఏంటి హ్యాండ్సమ్? నిన్ను చూసినప్పటి నుంచి నా గుండె ఒకటే ఊగిసలాట. ఐ గట్ 2 మైండ్స్. శాలునా మాలునా, మాలునా శాలునా. ఏంటి కన్ఫ్యూషన్? ఇద్దరిని కట్టుకో. ఆ ఫెసిలిటీ ఉందా? ఓకే శాలు, ఇప్పుడు నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో. అనుకోవడానికి లేదు, చేసుకోవడానికి లేదు. నన్ను నమ్మి ఆల్రెడీ ఒకడు కమిట్ అయిపోయాడు. దాంది ఉంది. 2 అన్నయ్యలు, 2 తమ్ముళ్ళలాగా, 2 బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉంది? అయ్యా స్క్రూ. ఎలా ఉంది? ఓ అలా ఒక లాజిక్ ఉందా? ఉంటుంది. నేను చెప్పేది విన్నామంటే బస్ స్టాప్ లో 3 షాపులు, బ్యాంక్ లో ఫిక్స్ డిపాజిట్. అమ్మా మాలిని, అన్ని చెప్పేసావా? సస్పెన్స్ కాస్త బ్రేక్ చేసావా? నీకు తెలిసింది అదే. అమ్మాయి నువ్వుట్రా. అది కాకుండా నా గుంటూరులో బస్సు టైం అయింది. నువ్వేంటమ్మా ట్రాఫిక్ పోలీసు లాగా చెయ్యడం పెట్టి ఊపుతావు? అమ్మాయి ఏదో ప్రేమగా నన్ను ఏదో అడుగుతోంది. నీకేమైంది? అరే దేవుడా, ఏంటిది కలికాలం? ఈ మనిషి హార్ట్ అటాక్ తో ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయితే ఇప్పుడు మెంటల్ అయిపోయాడే. ఏం వాసన! చాక్లెట్లా అమాంతంగా తినాలనిపిస్తుంది. అనిపిస్తుంది. అలా అనిపించాలనే దాన్ని బాడీ క్రీమ్ గా తయారు చేశారు. అలాగా? అయితే దగ్గరికి రా. లలిత, చెప్పమ్మా లలి. నేను మీటింగ్లో ఉన్నాను. అరగంట లోపే అయిపోతుంది. ఇంకెక్కడికి వెళ్తాను? ఇంటికే వస్తాను. నువ్వు రెడీగా ఉండు, బయలుదేరదాం. ఓకే బాయ్. ఏంటి? సారీ అమ్మా, నేను డ్రైవర్ డ్రాప్ చేస్తాడు. నేను లలితతో కలిసి బయటికి వెళ్ళాలి. యాజ్ యూజువల్గా మర్చిపోయాను. ఏంటమ్మా పర్వాలేదా? నువ్వు అర్థం చేసుకుంటావని నాకు బాగా తెలుసు. ఇదిగోండి 3000 తీసుకున్నాను. మాలిని సిస్టర్ వచ్చింది. మాలినికి సిస్టర్ ఉందా? మాలినికి సిస్టర్ ఉంది. సిస్టర్ వయసుకు తగ్గ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తను కూడానే వచ్చాడు. ఒక దోశ, ఒక వడ ప్లీజ్. నాకు పన్నీర్ టిక్కా శాండ్విచ్. నేను కూడా చూస్తాను. నాకు దహిపూరి. ఏయ్, ఇక్కడ ఏం దొరుకుతుంది? అన్నీ ఉన్నాయమ్మా. ఆ ప్లేట్ తందూరి చికెన్. ఇది వెజిటేరియన్ హోటల్, అవన్నీ ఇక్కడ దొరకవు. అరే ఆప్రా, అదేంట్రా నన్ను చూసి మాత్రం అమ్మ అమ్మ చిల్లాంటి. ఏంట్రా, నేను నీకు ఆంటీనా? అవునాంటీ. అందరికి నేను ఆంటీలా కనిపిస్తున్నానా? ఎవరన్నా ఆంటీ అంటే చంపేస్తాను కొడకా. అమ్మమ్మని ఆంటీ అని పిలిస్తే అంతే మరి. ఏంటి సేచి బుచ్చేని? నా పేరు సరళ ఓమన కుట్టాను. ఏంటి కుట్టిందా? కుట్టడం కరవడం కాదురా. చూడు వాలిని, నేనేమన్నా తేడా కొట్టడానికి. ఐఎమ్ ఏ బ్యూటిఫుల్ యంగ్ సెక్సీ గర్ల్. నాకు పీరి ఏం అవసరం లేదు. నాకు వెజిటబుల్ బిర్యానీ చాలు. చే బాబు. హాయ్. ఎవరే అది? వెయిట్ మినిట్. అది వీసా ఆఫీస్ వారు. వాట్ హ్యాండ్సమ్. ఐల్ బి బ్యాక్ ఇన్ ఎ మినిట్. వసై మాలిని, నీకు వద్దంటే వాడిని నాకు అపకించవే. హలో, నన్ను ఫాలో చేయట్లేదు కదా? దానికంతా ఒక పర్సనాలిటీ కావాలి. తను నా చెల్లి శాలిని. ఇది నా ఫ్రెండ్ జిన్సీ. తను దీపక్. నా బాయ్ ఫ్రెండ్. మాలిని, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. యో వీసా పేపర్స్ ఆర్ గెటింగ్ రెడీ. రేపు మీకు ఫోన్లో ఏంటి పొజిషన్ అని చెప్తాను. హలో 9999 34 24 34.
దిస్ ఇస్ మై మొబైల్ నంబర్. నాకెందుకు? చుమ్మా ఉంచుకోండి. మిస్ యువర్ నంబర్. ఇట్స్ ఓకే. ఎస్, గుడ్ న్యూస్. కెనడాలో చలి చాలా ఎక్కువగా ఉంటుంది. తట్టుకోగలరా? అవునా? రియలీ? ఎస్, పేపర్స్ అంతా త్రూ అయ్యాయి. అండ్ ఇంకా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. మేబీ ఒక వారం లేక 10 రోజులు. థ్యాంక్ గాడ్. అమ్మా దుర్గమ్మ తల్లి, నేనెంత భయపడ్డానో తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ వరుణ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఏనా? ఉత్తిగా థ్యాంక్స్ చెప్పి ఊరుకున్నారే. ఓకే, ఐస్ క్రీమ్. ఐస్ క్రీమా? ప్రాపర్ ట్రీట్. ఓకే, ఇడ్లీ వడ విత్ పెసరట్టు ఆల్సో. అయ్యో ఛే, నేను మిమ్మల్ని ఒక సూపర్ పబ్కి తీసుకెళ్తా. బట్ ట్రీట్ ఈజ్ యోర్స్. పబ్బా? నేనెప్పుడు అలాంటి ప్లేస్కి వెళ్ళలేదు. మీకు ఒక కొత్త ప్లేస్ చూసినట్టు ఉంటుంది కదా. క్రెడిట్ కార్డ్ మాత్రం మర్చిపోద్దు. స్టేట్మెంట్ వచ్చేసరికి కెనడాలో ఫస్ట్ శాలరీ తీసుకొని ఉంటారు. కట్టేయచ్చు. వెళ్దామా? సిట్ సిట్ సిట్. ఏంటి గుడ్లప్పగిని చూస్తున్నావు మిస్ మోహిని? మాలిని. ఓకే, వై స్టేరింగ్? ఈ వీసా కోసం ఇది తాగండి. వరుణ్, మీరే ట్రీట్ కావాలని అడిగారు. మందు కొట్టడం తమాషా అనిపిస్తుందా మీకు? తాగి చూసారా? దానికి ఎంత ధైర్యం కుశలత కావాలో తెలుసా? నాన్సెన్స్. ఏంటి ఏంటి? ఇందుకే మందు కొట్టి చూడాలి. అప్పుడే తాగేవాడు ఎంత కష్టపడి ఎంత నష్టపోయి తాగుతున్నాడో అర్థం అవుతుంది. ఏమంటారు? ఒక్క డ్రింక్ ఏమీ అచీవ్మెంట్ కాదు.